నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీలో రాజకీయంగా చాలా రకాల సంచలనాలు నమోదవుతున్నాయి. పదవుల ఎంపికలో అనూహ్య వ్యక్తుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. తాజాగా విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ పదవి ఓ మాజీ కౌన్సిలర్ కు కట్టబెట్టడం విశేషం. కొద్ది రోజుల క్రిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు రాజ్యసభ పదవికి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ రాజ్యసభ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మంగళవారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ అభ్యర్థిని ఖరారు చేశారు. ఆ పదవిని బీజేపీ దక్కించుకుంది. అయితే ముందుగా స్మృతి ఇరానీ పేరు ప్రముఖంగా వినిపించింది. అటు తర్వాత తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నమలై పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. కానీ అవేవీ కాకుండా అనూహ్య వ్యక్తి పేరును ప్రకటించింది భారతీయ జనతా పార్టీ. గత కొద్ది రోజులుగా నెలకొన్న చిక్కుముడి వీడింది. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ పదవిని బీజేపీ దక్కించుకుంది. బీజేపీ నేత పాక వెంకట సత్యనారాయణ ఎన్డీఏ కూటమి తరపున రాజ్యసభ స్థానానికి అభ్యర్థిగా ఖరారు చేశారు. భీమవరానికి చెందిన వెంకట సత్యనారాయణ గతంలో కౌన్సిలర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏపీ బీజేపీ క్రమశిక్షణా సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు. రాజ్యసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసేందుకు మంగళవారం మధ్యాహ్నం వరకు గడువు ఉంది. ఇక దీంతో కూటమి తరపున పాక వెంకట సత్యనారాయణ పేరును ఖరారు చేశారు. 3 నెలల క్రిందట విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలో రాజ్యసభ పదవికి సైతం రిజైన్ చేశారు. దీంతో కూటమిలో ఏ పార్టీకి ఆ సీటు దక్కుతుందో అని ఉత్కంఠ కొనసాగింది. చివరకు విజయసాయిరెడ్డి బీజేపీలో చేరి రాజ్యసభ పదవి పొందుతారని కూడా ప్రచారం జరిగింది. కానీ అటువంటిది ఏమీ జరగలేదు. తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ అన్నమలై పేరు ప్రముఖంగా వినిపించింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన దూకుడుగా ఉండేవారు. అయితే ఉన్న ఫలంగా ఆయనను మార్చారు. రాజ్యసభ పదవి ఇచ్చి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరిగింది. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా అన్నమలైను ప్రమోట్ చేస్తారని అంతా భావించారు. మరోవైపు ఢిల్లీకి చెందిన మహిళా నేత స్మృతి ఇరానీ పేరు వినిపించింది. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఓడించడంతో ప్రధాని మోదీ ఆమెను కేంద్ర మంత్రివర్గంలోనికి తీసుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఆమెకు ఓటమి తప్పలేదు. అందుకే ఏపీ నుంచి రాజ్యసభకు ప్రమోట్ చేసి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని కూడా తెగ హడావిడి నడిచింది. కానీ ఆ ఇద్దరి నేతలను కాదని ఒక సామాన్య బీసీ నేత పాక సత్యనారాయణను ఎంపిక చేసింది బీజేపీ హైకమాండ్. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని.